తప్పులు చేయటం చివాట్లు నేను పట్టం మామూలేగా. అవి వేయించుకుని అక్షంతలేవు నేనే వేయించుకుంటాను. నువ్వు శుభంగా వెళ్తా. ఓకే. తప్పు చెప్పాలి. ఓకే, బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా. ఐఎమ్ సారీ, నేను చూడలేదండి. తెలుస్తూనే ఉందిగా, లేకపోతే లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎందుకు ఎక్కుతారు? ఇజ్ ఇట్? ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. మేడం, వచ్చే స్టేషన్లో నేను దిగిపోతాను. అంతవరకు మీతో పాటు జాగారం చేయమంటారా? అటెక్కడికి? గొలుసు లాగి బండి ఆఫ్ చేస్తాను. అపరాధం చెల్లించడానికి 500 ఉన్నాయా? లేవు. మరి ఆల్ రైట్, మీరు కాస్త సామాన్లు జాగ్రత్త చూస్తానండి. నేను వచ్చే స్టేషన్లో దింపుకుంటాను. ఓకే? అటెక్కడికి? కిటికీలు పట్టుకుని ఏ పక్క కంపార్ట్మెంట్కో చేరుకుంటాను. పడిపోతే చచ్చిపోతాను. ఆ పాప నానెత్తి రుద్దడానికా? ఇంత పుణ్యం కట్టుకున్నవారు ఆ మాత్రం పాపం మొయ్యలేరా? ఏమండి, పక్క కంపార్ట్మెంట్ తలుపులేసి ఉన్నాయి. వచ్చే స్టేషన్ దాకా నేను ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తే మీకేం అభ్యంతరం లేదుగా. చూడండి, బయట చాలా చలిగా ఉంది. నా బ్యాగ్లో ఉలన్ స్కార్ఫ్ ఉంది, అది కాస్త ఇవ్వండి ప్లీజ్. కె. రవీంద్రనాథ్. ఏమండి, మీరు బెజవాడ గాంధీ స్కూల్లో చదువుకున్నారు కదండి? అవును, నీకెలా తెలుసు? నేనండి, అరుణను. అరుణ అంటే? అదే, మీరంతా ఐస్ క్రీమ్ అరుణ అనేవారు చూడండి. మీరా? ఏమండి, నేను చచ్చిపోయాను అనుకున్నారా? చెప్పండి, మీరు లోపలండి. లేడీస్ కంపార్ట్మెంట్ కదండి. పర్వాలేదు, ప్రాణం కంటేనా. రండి, కూర్చోండి. చిన్నప్పుడు మగరాయిల్లో ఉండేవారేమో, వయసు వచ్చేసరికి అరుణ కుమార్ అయిపోతారనుకున్నా. కానీ మీరు మాత్రం మారలేదా? అన్నట్టు చిన్నప్పుడు మీకు వానపావం నిక్నే ఉండేది, ఇప్పుడుందా పోయిందా? అంత ఆప్యాయంగా పిలిచే మీలాంటి వారంతా దూరం అయ్యేసరికి ఆ పేరు కూడా రిటైర్ అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా ఉంటున్నారు. మరి మీరు, మీ శ్రీవారు ఏం చేస్తున్నారు? మీకు ఎంతమంది? ఇంకా లేదన్నమాట. అది మంచిదేలేండి, అప్పుడే పిల్ల బీచ్ ఉంటే గాలి బీచుకోవడానికి కూడా తీసుకోవడం. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ సీ. విజి అంటే అదే అండి, మన క్లాస్ లో మూలగా కూర్చునేది, గుమ్మ ముందు పెట్టుకుని వస్తున్నారు పక్కన. విజ్జి బుజ్జి ఉల్లిపాయ బజ్జీ నేర్పించేవాడు. కరెక్ట్, బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. దానికే పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. మీ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, మీరు పిలవకపోయినా వచ్చేస్తాను. అంతేకాదు, మీ శ్రీమతి గారిని తీసుకురావాలి. ఐఎమ్ సారీ. చుట్టుకెళ్ళారా? చిన్న స్వామి, నాకు ఇంకా పెళ్లి కాలేదు స్వామి. అరే శ్రీధర్, చూడరా, అరుణ వాళ్ళ స్నేహితురాల పెళ్లికి బెంగళూరు వెళ్ళాలంటుంది. పంపించమంటావా? అసలు ఆమె ఇప్పుడు ఇక్కడ ఉందా? బెంగళూరు వెళ్ళిందా లేక మధ్య మార్గంలో ఉందా? వెళ్ళింది.
అయితే నువ్వు పంపించేసి తర్వాత నా పర్మిషన్ అడుగుతున్నావు అన్న అన్నమాట. తండ్రివి నీకు తెలియాలి కదా అందుకని. ఆ గౌరవం మీరు నాకెప్పుడు ఇచ్చారు? సరే తండ్రిగా నువ్వు ప్రవర్తిస్తేగా. తల్లి లేని పిల్లే అచ్చటా ముచ్చటా ఉంటుంది అని ఎప్పుడైనా గ్రహించావా? ఏదో పెద్ద మిలిటరీ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఆర్డర్లు ఇవ్వటం కానీ. చాలే బాయ్, తల్లి లేని పిల్ల కదా, నువ్వు గాలం చేసి పాడు చేస్తుంది చాలు. నేను కూడా అవకాశం ఇంకా పాడు చేయడం జరిగింది. పోనీ ఆమె గారు తిరిగి ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా? ఏమో, ఎప్పుడు వస్తే అప్పుడు వస్తారు. నా ఇష్టం మీద నేను పంపించాను. నా ఇష్టం వచ్చినప్పుడు నేను పిలిపిస్తాను. అంతా నీ ఇష్టమే లేరా, నేను కాదన్నానా? రేసీను చూడు, రేపు నాకు తెలియకుండా మీ దంపతులు ఇద్దరు పీడల మీద కూర్చుని దాని పెళ్లి కాస్త జరిపించేసి 4 అక్షింతలు నా చేతికిచ్చి వెయ్యరా అని ఆజ్ఞాపించినా నేను ఆశ్చర్యపడ్ను. అరే శ్రీధర్, చూడు, అరుణని కన్నది నువ్వైనా ఆ పిల్ల పెరిగింది నా చేతుల్లో. ఆ పిల్ల భవిష్యత్తు మీద నీకెంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉందిరా. మర్చిపో. అనుకున్నారు కావచ్చు. ఏ సినిమాకే మీ అబ్బాయి గారితో అనుకున్నట్టు జరుగుతుందా? దేనికి టికెట్ దొరికితే దానికి. ఏం సినిమాలో ఏం పాడు. మా కాలంలో ఆ సినిమాలే వేరు. చూచినా ఇహం పరం ఉండేది. ఆ పాదుకా పట్టాభిషేకంలో ఆ దశరథ మహారాజు చిరిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిపిలి చిరునవ్వులయువాడు రాఘవా అని 4:30 శృతిలో అర్థంకి జామ్ అని పూరించి పాడుతుంటే తుప్పు వదిలిపోయేదనుకో. ఇప్పుడొచ్చే గాని ఈ ప్లేబ్యాకులు అప్పుడంతా ఫ్లేవర్ అంటే స్వయంగా పాడుకునేవాళ్ళు. అమ్మాయి ఎంత బాగా ఉండేదనుకున్నావే. ఇప్పుడు వస్తున్నాయి సినిమాల్లో పాటలు. కల్లి 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 ఆ కల్లి కిల్లి 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 కౌకిల్లి. ఏమి సాంగ్స్లు, ఏమి మ్యూజిక్. ఏం మదార్, మంచి మూడ్ లో ఉన్నావు? ఒరేష్టుడు, దాని సినిమాకు తీసుకెళ్తానని నువ్వు ఇప్పుడా వచ్చేది. సారీ లలిత, ఇవాళ సినిమా సంగతే మర్చిపోయాను. జీతాలు ఇచ్చే రోజు కదా. ఆఫీస్ అంతా ఒకటే గలాట. షరా మామూలేగా. నా దేవుడు సత్య నాకు తెలీదు. ఏమిటో మరి, సారీ అన్నాను కదా. ఇదిగో నా ఈ నెల జీతం. ఈ సంవత్సరం కూడా మీ కంపెనీలో లాభాలు రాలేదా? మరేం దివాళాకూర కంపెనీ అనుకున్నావా? లాభాల లక్షలకు లక్షలు వచ్చాయి. ఎంతో మందికి జీతాలు పెంచాం, ఇంకెంతో మందికి బోనసులు ఇచ్చావా? మరి మీ జీతం పెరగలేదే? ఎన్నేళ్ళు పనిచేసినా గొర్రెతో ఒక జీతమేనా? ఏమిటో నువ్వు అనేది? ఎలా నా జీతం పెంచు అని అడగమంటావా? ఏ అడిగితే తప్ప? ఏమని అడగాల? ఒరే శ్రీధర్, మావిడ ఏట ఏట చూడు కవల పిల్లల గంట ఉందిరా. వాళ్ళ చదువులకి, సంజలకి, పెళ్లికి, పేరంటాలకి ఇచ్చే జీతం చాలటం లేదురా. ఏదన్నా కాస్త ఇంక్రిమెంట్ ఇవ్వరా అని అడుగుదామంటే ఏది నువ్వెక్కడ? ఆపండి, వేరే వంకే దొరకనట్టు. ఇంతకంటే అడగలేనని చెప్పండి. అడగడానికి ధైర్యం లేదు. ఏమిటో ఇప్పుడు మరి రెచ్చిపోతున్నావు.